సో దట్ ఈస్ మై ఫెయిల్యూర్ అని ఆయన మాట్లాడాడు జేఎండ్కే అసెంబ్లీలో. సో ఈస్ టాకింగ్ ఓన్లీ యాజ్ ఎ టూరిజం మినిస్టర్. కాబట్టి అక్కడ మళ్ళా మనం అనలైజ్ he was not given prominence in the meeting which was chaired by Amit Shah in Kashmir గా సార్. అంటే ఆయన పిలవలేదు, ప్రామినెన్స్ కాదు, పిలిచినప్పుడు వస్తాయి, ప్రామినెన్స్ ఇచ్చారా లేదా అని అసలు పిలవలేదు, ఆయన్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్స్. దాన్ని లోతుల్లోకి మనం వెళ్ళొచ్చు కానీ వాళ్ళకు సర్టన్ రీజన్స్ ఆర్ దేర్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్. అంటే అది ఇక్కడ యూనియన్ టెరిటరీలో గవర్నమెంట్ కాబట్టి మళ్ళా సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ MHA కిందకే వస్తాయి. అందుకనే ఆయన మరీ తను సీఎం అని మాట్లాడకుండా టూరిజం మినిస్టర్ ఆయన మాట్లాడుతున్నాడు. ఇది కూడా మనం అక్కడ గమనించాల్సిన సర్కాస్టిక్ కామెంట్ కూడా లాగా కూడా అనుకోవచ్చు సార్. రెండో సార్, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం సీ కోస్టల్ రెండు, బోత్ పూర్తి పశ్చిమ తీర ప్రాంతం, పూర్తి ఈ తూర్పు తీర ప్రాంతం అంటే బే ఆఫ్ బెంగాల్ ఇటువైపు, అన్ని వైపులా కూడా ఏంటంటే స్ట్రాటజిక్గా ఇంటర్నేషనల్ వాటర్స్లో లాక్ చేసి పెట్టుకున్నాం మనం. అంటే రాడార్కి కూడా చిక్కని సబ్మెరైన్స్ పంపించాలనే ప్రయత్నాన్ని ఫాయిల్ చేసింది అయితే ఇటువైపు US నేవీ సీల్స్ సిబ్బంది చేశారు అని, దట్స్ వాట్ ద ఇన్ఫర్మేషన్. అంతకుమించి తెలిసినా కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయలేం, ఫాయిల్ చేశారు. అదే ఒకటి వాటర్ వైపు అంటే జలమార్గం వైపు ప్రయత్నం జరిగింది. ఇంకా వాయు మార్గం వైపు మా గగనతలం మూసేసాం, మీకు దిక్కులేని దివాళా వ్యవహారానికి దారి తీస్తుంది, మీ ఎయిర్లైన్స్ మూసేసి తాళాలు వేసి ఇంటికి పంపించడమే అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు, అబ్బాసి మాట్లాడతాడు, ఒక మినిస్టర్ ఫర్ రైల్వేస్. ఆయన ఇంతకుముందు 2 సార్లు పాకిస్తాన్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు, ఇప్పుడు మినిస్టర్ ఆయన రెచ్చగొట్టినట్టు మాట్లాడాడు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఖవాజా ఆసిఫ్ ఆయన రెచ్చగొట్టినట్టు మాట్లాడాడు. సో గగనతలం మూసేసాం, జలమార్గంలో మీకు చెక్కులు పెట్టాం అని, ఇంకా రోడ్డు మార్గంలో అవతల నుంచి మహమ్మద్ యూనస్ వచ్చాడు, మీ కోడి మెడని మేము ఇలా నలిపేస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వెలవెలా కొట్టుకుంటూ మా ఒళ్ళో వచ్చి వాళ్తాయి అని. సో ఆ ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. మరోపక్క వీటన్నిటికీ కౌంటర్గా మీరు జాగ్రత్తగా గమనిస్తే బెలూచిస్తాన్లో BLA బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చైనా ఎకనామిక్ కారిడార్ని డిస్మాంటిల్ చేసుకుంటూ వస్తుంది. దట్స్ వేర్ చైనా చాలా కోపంగా ఉంది పాకిస్తాన్ మీద. మీరు ఈ రోడ్డు ఇనిషియేటివ్ని ధ్వంసం చేస్తుంటే మీరు చేస్తున్నట్టు వెళ్తే అక్కడ వీళ్ళు తిరిగి రాని పరిస్థితి, రైళ్ళు హైజాక్ అవుతున్నాయి, 17 మంది వెళ్ళినట్టు మట్టు పెడుతున్నారు. ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ ఏమో ఆ ప్రాంతాలు మాకు కావాలని చెప్పి, లేదు సొంత దేశంగా ఉండాలని 2-3 గ్రూపులు. ఇంత జరుగుతుంటే జస్ట్ వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ఇండియాని మభ్యపెట్టడం కోసం ఈ లెటర్ వచ్చిందని ఒక వర్షన్ వస్తుందండి నేషనల్ మీడియా నుంచి. రెండోది ఏంటంటే ఈ 2 మార్గాల్లో ఆల్రెడీ మనం వాళ్ళని దిగ్బంధనం చేసే ముందు కన్నా ఈ 2 మార్గాల్లో ఉగ్రవాదం ద్వారా దిగ్బంధనం చేయాలని చూసింది. ఈస్ట్ కోస్టు, వెస్ట్ కోస్టు అండ్ గగనతలం మూసేస్తే మనకి హైలీ ఎక్స్పెన్సివ్ అవుతుందట. అవసరం లేదు, దుబాయ్ వెళ్ళి అటు నుంచి కూడా వెళ్ళొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు, మార్గాలు ఉన్నాయి. సో వాళ్ళ ఆలోచన శత్రువుని మనం తక్కువ అంచనా వేయకూడదు కదా సార్. మనకి బోళ్ళన్ని ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి, ఏం కాదులే అని ఉపేక్షించే ధోరణిలో అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందని మీరు అనుకుంటున్నారా, లేదా అప్రమత్తంగా ఉందా? ఎస్, భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంది, అప్రమత్తంగా ఉంటుంది కూడా, ఎందుకంటే ఉండాలి కూడా. సో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మళ్ళా ఇవి జరగకుండా ఉండడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా భారతదేశం, ఈరోజు మీరు చూస్తే జయశంకర్ గారు బ్రిటన్ లో ఉన్న తన కౌంటర్ పార్ట్ తో మాట్లాడారు ఈ విషయాల గురించి. అది కూడా మనం న్యూస్ పేపర్స్ లో చూసాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఏదర్ తులసి గబాడ్ కావచ్చు, లేకుంటే కాష్ పటేల్ కావచ్చు, వీరిద్దరు కూడా భారతదేశానికి మద్దతుగా మాట్లాడారు. వారిద్దరు ఒకవైపు ట్రంప్ చూస్తే 2 నాకు ముఖ్యము అన్నది కూడా ఆయన మాట్లాడింది. ఎస్కలేషన్ అవ్వకుండా మీరు ఈ ఇష్యూని సాల్వ్ చేసుకోండి అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు ట్రంప్ గారు ఎక్కడ. సో ఈ విధమైన పరిస్థితుల్లో డెఫినెట్ గా భారతదేశం స్ట్రాటజిక్ గా ఆ తర్వాత వచ్చేసి ఏ విధంగా ఇతర దేశాలను ఈ ఇష్యూని వాళ్ళ ముందు రేస్ చేస్తారన్నది కూడా చాలా ముఖ్యం. ఆ పనిలో జయశంకర్ గారు బిజీగా ఉన్నారు. వారందరినీ కూడా కన్విన్స్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఎందుకంటే రేపు అట్లీస్ట్ ఇంటర్నేషనల్ గా కూడా మన స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. ఎందుకంటే ఆల్రెడీ 140 దేశాలు ఈ చర్యను ఖండించి, 140 దేశాలు మీరు తీసుకుంటే ఈ పహల్గాంలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా వారందరూ కూడా ఖండించారు. సో దీనివల్ల చూస్తే భారతదేశంలో జరిగిన సంఘటనకు ఏ విధంగా ఇంటర్నేషనల్ సపోర్ట్ వస్తుందన్నది మనం చూసుకోవాలి.
ఆ తర్వాత మనం జరుగుతున్న ఈ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అన్నది కూడా, ఎందుకంటే ఇక్కడ బేసిక్ గా మనం ఇంకొక ఈ విధమైన అటాక్ జరగకుండా చూసుకోవాల్సిన లక్ష్యం మన మీద ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది, కొన్ని రోజులు ఈ విధంగా ఉంటుంది, తర్వాత మళ్ళా ఈ ఇన్సిడెంట్స్ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఈసారి ఎలాగైనా ఈ ఇన్సిడెంట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాలన్నది భారతదేశం యొక్క ప్రధానమైన ఆలోచన. దానికోసం కొద్దిగా సమయం అయినా కూడా అంతర్జాతీయ మద్దతును కూడగట్టుకొని వన్స్ ఫర్ ఆల్ ఈ ఇష్యూని కనుక సార్ట్అవుట్ చేయగలిగితే బాగుంటుందన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నట్టు నాకు అనిపిస్తోంది. సో ఆ విధమైన స్ట్రాటజిక్ ఈ డిసిషన్ మేకింగ్ అన్నది జరుగుతుంది అని నేను అనుకుంటాను వాస్తవంగా. కృష్ణ గారు ఇంకా